తెలంగాణలో గ్రూప్ 1 ఉద్యోగాన్ని 3 కోట్లకు అమ్ముకున్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ డిఫరెంట్ జాబ్ రోల్స్ మనం చూస్తే డిప్యూటీ కలెక్టర్, డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, ఆర్టీఓ, రీజనల్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్, తర్వాత డిస్ట్రిక్ట్ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ జైల్స్, డిస్ట్రిక్ట్ పంచాయతీ ఆఫీసరు, ఆ తర్వాత అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్, తర్వాత మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ 2, డిస్ట్రిక్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ వెల్ఫేర్ ఆఫీసర్, డిస్ట్రిక్ట్ ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్, అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్. ఇవన్నీ జనరల్గా ఏంటంటే కొన్ని అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ లేబర్, ఇవన్నీ కొన్ని గ్రూప్ 1 పోస్టులు అనమాట. అయితే యూపీఎస్సి ఆల్మోస్ట్ గ్రూప్ 1 సిమిలర్గా ఉంటే మనం ఎగ్జాంపుల్ అనమాట, డిప్యూటీ కలెక్టర్ ఈజ్ ఈక్వల్ టు ఐఏఎస్ అంటే ఇక్కడ సిమిలర్గా, అంటే ఈ రెండు ఈక్వల్ అని కాదు. డెఫినెట్లీ ఐఏఎస్ కావాలి అంటే కొంత టైం పడుతుంది డిప్యూటీ కలెక్టర్కి, కానీ డిప్యూటీ కలెక్టర్ ఐఏఎస్ కాగలుగుతారు. సో యూపీఎస్సీలో ఐఏఎస్ వచ్చేసి గ్రూప్ 1లో డిప్యూటీ కలెక్టర్, సో కొంచెం సిమిలర్గా ఉంటాయి. తర్వాత వచ్చేసి కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్ ఉంటుంది సో గ్రూప్ 1లో, అది ఐఆర్ఎస్ ఆఫీసర్గా మనం చెప్పుకోవచ్చు. ఐపీఎస్ వచ్చేసి డిఎస్పీగా మనం చెప్పుకోవచ్చు. అంటే కొంచెం సిమిలర్గా ఉంటాయి. సో డెఫినెట్లీ శాలరీ వేరే, మొత్తం క్యాడర్ వేరే, అంతా వేరే కావట్లేదు, కానీ సిమిలర్గా మనం అర్థం చేసుకోవడం ప్రయత్నం చేద్దాం. సో ఇక్కడ ఈ ఐఆర్ఎస్ ఆఫీసర్ ఉంది కదా, దానికి సంబంధించి కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్, ఇలా ఆల్మోస్ట్ వచ్చిపోయి ఈ సర్వీసెస్ కొంచెం సిమిలర్ గానే ఉంటాయి.